ఇప్పుడు మనం క్రిస్మస్ దినాలు కాబట్టి మనం 25 నుంచి మనం క్రిస్మస్ గురించి ధ్యానం చేస్తాము. నిన్న మనం ధ్యానం చేస్తున్నాం ఆల్రెడీ ఒక అంశం నుంచి. తర్వాత ఈ దినం క్రిస్మస్ లో ఉన్న మరొక మనం చూద్దాం. తర్వాత మనం చూసుకుంటే గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. గల్తీ పత్రిక 4:4 మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఇక్కడ మాట మనం చూస్తూ ఉంటాం. చూసినట్లయితే కనుక అక్కడ యేసుక్రీస్తు గురించిన మాటని మనం గల్తీ పత్రికలో గల్తీలకి ఆ ప్రాంతంలో ఉన్న వారికి పౌలు భక్తులు రాస్తూ అక్కడ వాళ్ళకి చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉంటాం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపానని చెప్పండి. కాలం పరిపూర్ణత అంటే ఏంటి? అసలు పరిపూర్ణత ఏ విధంగా అక్కడ సమయంలో పరిపూర్ణత అయిన తర్వాత దేవుడు యేసుక్రీస్తుని మానవ రూపిగా మనకి ఈ భూమి మీద పంపాడు అన్నదాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కనుక ఈ పరిపూర్ణత అనేది 2 రకాలుగా ఉంటుంది. మనం పొలిటికల్ గా అంటే రాజకీయ పరంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా 2 రకాలుగా కూడా పరిపూర్ణత అనేది ఉన్న పరిస్థితులను బట్టి పరిపూర్ణత చెందిన తర్వాత యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూస్తే కనుక మనం అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు రాకముందు మనం చదివినట్లయితే కనుక ఇశ్రాయేల్ రాజులు ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ 2 రాజ్యాలు చీలిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా 20 మంది రాజుల పరిపాలించబడిన తర్వాత 2 రాజ్యాలు కూడా చూస్తే సరలోనికి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు ఇస్రాయేల్ రాజ్యం పెద్ద రాజ్యం, ఇస్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్యం BC 722లో అష్షూరుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి యూదా రాజ్యం కూడా దక్షిణ రాజ్యం కూడా వీళ్ళు చెరలోని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బబులోనీలు వచ్చి చూస్తే ఒకరి తర్వాత ఒకరు రాజ్యాలు అక్కడ నుంచి ఇశ్రాయేలీలు చెరలో ఒకరికింత ఒకరి దగ్గర ఒకరికింద ఒకళ్ళు మారుతా వచ్చారు, ఒకరితో ఒకరికి. అట్లాగా రాజ్యాలన్నీ ఒకరి మీద ఒకరు చూసుకుంటూ వస్తారు. బైబిల్ గ్రంథంలో ఉంది, తర్వాత చరిత్రలో కూడా చూస్తూ ఉంటే రాజు గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఫస్ట్ మనం అక్కడ ఇర్మియా కాలంలో బబులోని చెరలోకి వెళ్తారు వాళ్ళు. ఆ బబులోనీలు దానికంటే ముందే అష్షూరుని జయిస్తారు. అప్పుడు అష్షూరుని జయించి వాళ్ళు అప్పుడు బబులోనీలు సూపర్ పవర్ గా ప్రపంచం మొత్తం కూడా బబులోని చేతిలో ఉంటుంది ఆ సమయంలో, ప్రపంచంలో ప్రాముఖ్యంగా. ఆ బబులోనీలు ఉన్న వారందరికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పరిస్థితులు ఆత్మీయంగా స్వేచ్ఛ జీవితాలు ఇచ్చేసారు. మీరు ఎవరినైనా ఆరాధించుకోవచ్చు, మీరు ఎవరినైనా కానీ మీ సొంత దేశాల్లో అంతకుముందు ఎట్లయితే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు నచ్చిన వ్యక్తిని ఆరాధించుకున్నారో అట్లాగే ఆత్మీయంగా స్వేచ్ఛను అనేది వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు బబులోనీలు వాళ్ళు ఆరాధించారు. మేము ఫలానా వాళ్ళు కాబట్టి మేము మిమ్మల్ని పరిపాలిస్తున్నాం కాబట్టి మమ్మల్ని మేము మా కింద ఉన్నారు కాబట్టి మీరు మా దేవతల్ని పూజించాలన్నట్లు కాకుండా వాళ్ళు ఆధ్యాత్మికంగా స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చేసారు. వాళ్ళు ఆత్మీయ స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చారు బబులోనీలు. తర్వాత చూసినట్లయితే కనుక మాదీ పార్సీకులు వచ్చారు. మాదీ పార్సీకుల నుంచి దానియేలు గ్రంథంలో చూస్తూ ఉంటారు. బెల్షస్సరుని చంపేసిన తర్వాత అక్కడ మాదీయుడైన దర్యావేషు వచ్చి రాజు అయ్యాడు అని చెప్పి ఉంటుంది. అక్కడ మనం చూస్తే ఆ మాదీ పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ మనం చూస్తూ ఉంటాం. మనం ఫస్ట్ మొట్టమొదటిగా వీళ్ళు బబులోనీలు వచ్చి ఆత్మీయంగా స్వేచ్ఛ జీవితం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పార్ట్ లో మాదీ పార్టీకులు వస్తారు. వాళ్ళు వచ్చి తపాలా స్టార్ట్ చేస్తారు. పోస్ట్ మ్యాన్స్ అంచెగా అంటారని చెప్పి అంటారు. వాళ్ళు ఆ తపాలను స్టార్ట్ చేసి స్పీడ్ గా ఏ వార్త అయినా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ త్వరగా వెళ్ళటానికి రవాణాని మొత్తం అట్లాగా పోస్ట్ మ్యాన్స్ ని వాళ్ళు స్టార్ట్ చేశారు. మనం చూస్తే 127 సంస్థానాలు, చాలా విశాలమైన రాజ్యం అది. 127 సంస్థానాలు అది మధ్య సముద్రం ఇస్రాయల్ దేశం ఉంటే అక్కడ నుంచి ఆ చివరి నుంచి మన దేశం వరకు ఇక్కడ వరకు కూడా మొత్తం కూడా వాళ్ళ కింద ఉన్న టైంలో పైకి కిందకి చాలా విశాలంగా ఉన్న రాజ్యం అది. వాళ్ళు అంత పెద్ద రాజ్యం కూడా వెంటనే సమాచారం అనేది వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు తపాలను స్టార్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చిన రాజ్యం గ్రీకుల రాజ్యం. మాదీ పార్సీకుల తర్వాత గ్రీక్స్ వస్తారు. మాదీ పార్సీకులు జయించి అలెగ్జాండర్ వాళ్ళని అక్కడున్న చివరి రాజున అర్తాషస్ అనుకుంటే అతన్ని జయించిన తర్వాత
గ్రీకులు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ప్రపంచం మొత్తం కూడా ఒకటే భాష ఉండాలంటారు. వాళ్ళు వచ్చి గ్రీక్ భాషే యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా మార్చేశారు. వాళ్ళు వచ్చి ఏకైక ఇప్పుడు కాలంలో మనం చూస్తే కనుక ప్రపంచంలో చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడే భాష ఏంటిది ప్రపంచంలో చూసి ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. అట్లాగే ఆ టైంలో వాళ్ళు ఉన్న టైంలో మొత్తం అందరు కూడా గ్రీక్ నేర్చుకొని గ్రీక్ లో చాలా రకాలు వచ్చేసినాయి. ఆ టైంలో మిక్స్డ్ అయిపోయి గ్రీక్ అనేది చాలా రకాలు వచ్చేసి జనరల్ గ్రీక్ ఉంటుంది, ప్యూర్ గ్రీక్ ఒకటి ఉండేది, మిక్స్డ్ గా అట్లా చాలా వచ్చేసినాయి ఆ టైం గ్రీక్ లోనే. అట్లా అందరూ కూడా జనరల్ గ్రీక్ అనేది నేర్చుకుని అందరూ కూడా యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా చేసి తర్వాత మొత్తం ఆ టైంలో ఉన్న బుక్స్ అన్ని కూడా ఏమైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా పుస్తకాన్ని కూడా మొత్తం గ్రీక్ లాంగ్వేజ్ లోకి మార్చేసారు వాళ్ళు చేసిన తర్వాత. ప్రతి ఒక్క పుస్తకం ఆ టైంలో ఏదైతే ఉంది ప్రాముఖ్యం అనుకున్న పుస్తకాలను ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రీక్ లోకి మార్చి అట్లాగా మొత్తం అందరూ కూడా గ్రీక్ నేర్చుకునేటట్లు వాళ్ళు చేశారు. తర్వాత చివరిగా వచ్చిన రాజ్యం తర్వాత రోమా రాజ్యం వచ్చి వాళ్ళు రోమా పట్టణానికి ఎక్కడి నుంచైనా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కానీ రోడ్లు అనేది వేశారు. ఆ సమయంలో ఒక సామెత కూడా పుట్టింది అప్పుడే, ఆల్ ద రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. ప్రపంచంలో ఏ రోడ్డు ఎక్కినా చివరిగా ఆ రోడ్డు అనేది రోమాకు చేరుకునే విధంగా ఉంటుందని చెప్పి ఒక సామెత అనేది పుట్టిన ఆ టైంలో. అట్లాగా ప్రపంచంలో నువ్వు ఏ చివరి రోడ్డు ఎక్కినా కానీ ఎక్కడ ఎక్కినా కానీ ప్రపంచంలో ఉన్న ఏ మూల నుంచైనా కానీ నువ్వు చివరికి రోమాకు వచ్చేటట్టుగా వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు అనేవి చాలా రాజ్యాలు. ఆ అన్నింటిలో కలుపుకొని మొత్తం రోడ్లు వేసినట్లుగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇట్లాగా యేసుక్రీస్తు రావటానికి ముందు మానవ రూపుగా రావటానికి ముందు ఈ 4 రాజ్యాలను కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు రావడానికి ముందు ఆ యూదులకి వాళ్ళు బబులోని కింద వాళ్ళకి స్వేచ్ఛ జీవితాన్ని ఆత్మీయంగా స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తూ వచ్చారు. తర్వాత వీళ్ళు మాజీ పార్టీలు వచ్చేసి వాళ్ళు పోస్టల్ సర్వీస్ ఏదైనా మాటని వెంటనే మోసుకుని వెళ్ళడానికి తర్వాత వాళ్ళు తీసుకెళ్లే విధంగా చేశారు. తర్వాత గ్రీకులు వచ్చేసి మొత్తం యూనివర్సల్ ఒకటే భాష ఒకటే ఉండాలన్నట్టు ఒకటే భాష పెట్టి అందరికి ఒకటే భాషలో అర్థమయ్యేటట్టు చేశారు. తర్వాత రోమీలు వచ్చి రవాణాని రోడ్స్ మొత్తం ప్రిపేర్ చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ఆయన గురించి వచ్చిన తర్వాత మొత్తం ఆయన రావడానికి ముందు ఆ సమయంలో ఉన్న అప్పుడు చూస్తే ఇక్కడ వరకు మనం పొలిటికల్ ఫుల్ఫిల్మెంట్ అదే మనం రాజకీయంగా ఎట్లాగా అయిందని చెప్పి యేసుక్రీస్తు వచ్చే సమయానికి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టినట్లు ఇక్కడ చూస్తాం. తర్వాత ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లేదు కనుక అప్పటికి మలాకి వరకు ఉంటుంది. బైబిల్ పాత నిబంధన మనం చూస్తే కనుక యేసుక్రీస్తు రాకముందు మలాకి గ్రంథం ఉంటుంది. ఆ మలాకి గ్రంథం అంటే 450 నుంచి 400 మధ్యలో ఆ టైంలో జరిగిన ఆయన చివరి ప్రవక్త. ఆయన చెర నుండి వచ్చిన తర్వాత చెర అయిపోయిన తర్వాత 516లో చెర అయిపోయింది. బబులోను చెర 70 సంవత్సరం చెర అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఉన్న ప్రవక్తల్లో చివరి 3 ప్రవక్తల్లో చివరి ప్రవక్త ఈయన మలాకి. 450 నుంచి 400 సంవత్సరం తీసి ఆ కాలంలో ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన తర్వాత ఆ సమయంలో దేవుడు అక్కడ వాళ్ళు యేసుక్రీస్తు గురించి అదే దేవుని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అసలు. ప్రవక్తల గురించి ప్రచారం చేయటం అప్పుడు దేవుని గురించి దేవుడు వస్తాడని చెప్తూ వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తా ప్రిపరేషన్ అనేది చాలా ఉంటుంది. అక్కడ మెస్సియా గురించి చెప్తా ఉంటారు. ఇంతకుముందు ఉన్న ప్రవక్తలందరూ కూడా చెప్పినట్లు మనం యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటాం మెస్సియా గురించి ప్రవచనాన్ని. అట్లా వాళ్ళు చెరకళ్ళకు ముందు కానీ చెర తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా దేవుడు వస్తాడని చెప్పి మెస్సియా గురించి మనం చూస్తాం. కానీ ఆ మలాకి తర్వాత దేవుని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని వాక్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్తలు ఎవరు ప్రవచించట్లేదు అని చెప్పుకుంటారు. అక్కడ ఆ కాలం అంతా కూడా 400 సంవత్సరాల పాటు చీకటి కాలంలాగా అయిపోయింది. అదంతా మొత్తం చీకటి యుగంలాగా అయిపోయినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం దాన్ని చూస్తే కూడా చారిత్రకంగా మనం చూసినా కూడా అందరూ కూడా అతన్ని చీకటి కాలం అని చెప్పి చెప్తారు. అట్లా చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. ఆ టైంలో దేవుడి నుంచి మాట్లాడినాడు ఎవరు లేరని చెప్పి ఆ సమయం నుంచి మొత్తం 400 కాలం మొత్తం 400 సంవత్సరాల గురించి చెప్తా ఉంటారు.
కాబట్టి ఇక్కడ మనం చూస్తే వీళ్ళు దాని ముందు ప్రవక్తలు చాలా మంది కూడా వరుసగా చెప్పుకుంటూ వచ్చినట్లు మనం చూస్తాం. యెషయా చెప్పిన మాట మనం ఉంటుంది అక్కడ యెషయా గ్రంథంలో 7:14 ఉంటుంది. దానికంటే ముందు తర్వాత మనం మీకాలో కూడా మనం చూస్తూ ఉంటాం. 5 మీకా గ్రంథం 5:2 అక్కడ యేసుక్రీస్తు ప్రవచనం మనం చూస్తూ ఉంటాం. అంటే బెత్లెహేములో పుడతాడు చెప్పిన మాట ఉంటుంది. వారికంటే ముందు మోషే చెప్తాడు, నా వంటి ప్రవక్త వస్తాడని చెప్పి మోషే మాట్లాడి మాటలు మనం చూస్తా ఉంటాం. అట్లాగే ఎంతో మంది ప్రవక్తలు వాళ్ళు యేసుక్రీస్తు గురించి ఆయన వస్తాడు అని చెప్తూ మెస్సియా గురించి ఎదురు చూడండి అని చెప్తూ జనాన్ని వాళ్ళు చెప్పినట్లుగా దేవుడి గురించి వాళ్ళకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఆ 400 సంవత్సరాల వరకు మాట్లాడారు. ఆ తర్వాత అంటే BC 400 వరకు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ 400 సంవత్సరాల పాటు ఎవరూ లేరు దేవుని నుంచి మాట్లాడేవాళ్ళు, దేవుని నుంచి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రజలందరూ కూడా దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో అప్పుడు యేసుక్రీస్తు పుడతానికి 6 నెలల ముందు బాప్తిస్మ యోహాను జన్మిస్తాడు. తర్వాత యేసుక్రీస్తు జన్మించినట్లుగా ఆయన పరిచర్య అనేది AD 30లో ప్రారంభించినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు గురించి బాప్తిస్మ యోహాను గురించి మనం చూస్తే కనుక మనం మత్తయి సువార్తలు కానీ లూకా సువార్త అక్కడ యోహాను సువార్తల్లో ఆయన పరిచర్య గురించి ఉంటుంది. 3 చోట్ల కూడా యేసుక్రీస్తు రావటానికి బాప్తిస్మ యోహాను కూడా ఒక వారధిలాగా ముందు వచ్చి ఆయన యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్పి అప్పుడు దేవుని మాట వింటున్నట్లు వాళ్ళు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వరకు కూడా బాప్తిస్మ యోహాను మాట్లాడటానికి ముందు వరకు అప్పటి వరకు ఎవరు లేరు. మనం చూస్తే కనుక యేసుక్రీస్తు జన్మించిన సమయంలో దేవుని గురించి మళ్ళీ అక్కడ మాట ఏం పాడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు రాక ముందు లేకపోతే ఆయన జన్మించడానికి ముందు వరకు కూడా ఎవరు లేరు, చెప్పి దేవుని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య పుట్టినప్పుడు లూకా సువార్తలు మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు వచ్చి అక్కడున్న జ్ఞానం ఎవరైతే గొర్రెల కాపులు ఉన్నారో గొర్రెల కాపుల దగ్గరికి వచ్చేసి వారు మీకోసం రక్షకుడు పుట్టాడు, ఎవరైతే 2 సంవత్సరాలు మీరు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా పుట్టాడని చెప్పి ఆయన గురించి చెప్తున్నట్లు మనం లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. దేవదూతలు వచ్చి ఆ జ్ఞానులు గొర్రెల కాపులు ఎవరైతే పొలంలో గొర్రెలు కాసుకుంటున్నారు, ఆ మందల్ని దేనికోసం నింపుతా ఉన్నారు, ఆ గొర్రెల గురించి మనం మరొకసారి దేవసేవకులు ఎవరో మాట్లాడతారు చెప్పుకున్న ఒకసారి మనం గొర్రెల కాపులు కూడా మనం అనుకుంటున్నట్లుగా లేకపోతే సామాన్య ప్రజలు కాదు. వాళ్ళు లేవీ గోత్రంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక లేవీలు కూడా వాళ్ళు కూడా ఆ గొర్రెలు ఎందుకు మేపుతున్నారంటే బలి అర్పించడానికి ఉపయోగించే గొర్రెల్ని వారు అక్కడ కాస్తా ఉన్నారు. ఆ బలర్పించే గొర్రెలు ఎందుకు ఆ గొర్రెలు ఎందుకు చేస్తున్నారంటే ఇప్పటి వరకు మామూలుగా బలర్పించాలంటే లేవీల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు లిస్టు చెప్తారు, ఆ లిస్టులో వాళ్ళని గొర్రెలు తీసుకెళ్ళాలి, కోడిదూడని తీసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ కోడిదూడని ఎక్కడ పడితే అక్కడ తెచ్చి తేవటం కాకుండా వీళ్ళే లేవీలు వాళ్ళు మంచి శ్రేష్టమైన వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాబట్టి వాటిని అమ్ముతా ఉంటారు. కాబట్టి అట్లా అమ్మే గొర్రెల్ని వీళ్ళు కాస్తా ఉన్నారు. ఆ లేవీల దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకైతే ఈ గొర్రెలను కాస్తా ఉన్నారో ఆ బలి అర్పించడానికి ఒక్కటే బలిగా అర్పించబడటానికి యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి లోకరక్షకుడు వచ్చాడని చెప్పి వాళ్ళకి ఆ పొలంలో కనపడి దేవదూత వాళ్ళకి చెప్పినట్లే మనం చూస్తూ ఉంటాం. ఆ లూకా సువార్త 2వ అధ్యాయం తర్వాత దేవదూతల తర్వాత నక్షత్రం కనపడి జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లుగా నడిపించబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మధ్యలో మొత్తం గ్యాప్ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు గురించి అక్కడ దేవదూతలు చెప్పిన మాట మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు పుట్టంగానే దేవుని మాట అనేది అప్పుడు దేవుని గురించి మాటని ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు లేకపోతే లేవీలు కానీ ఆ ప్రదేశంలో వాళ్ళు దేవుని గురించి విన్నారు. అప్పటి వరకు దేవుని మాట అనేది వినపడలేదు, దేవుని గురించి ఏమీ వినలేదు. కానీ అట్లా మొత్తం అంధకారంలో ఉన్నప్పుడు రాజకీయంలో కూడా మొత్తం ఇక్కడ వీళ్ళ కింద మెస్సియా కోసం ఎదురు చూస్తూ రోమీల కింద ఉండి కూడా ఇశ్రాయేలీలు వాళ్ళు మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని రాజుగా పరిపాలిస్తాడు అని చెప్పి మెస్సియా కిందకి వెళ్ళడానికి ఆయన కోసం ఎదురు చూస్తూ మనం చూస్తే కనుక అక్కడ అనేక మంది కన్యలు కూడా మరియలాగా ఇంకా అనేక మంది కన్యలు కూడా మెస్సియా నా గర్భంలో పుట్టాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా అప్పుడున్న పరిస్థితులు మనం చూస్తాం. అట్లా ఉన్న సమయంలో అప్పుడు యేసు దేవుడు ఇప్పుడు మనం గల్తీలు అనుకున్నాం, గల్తీ పత్రులు చదివినట్లుగా
కాలం అనేది పరిపూర్ణమైనప్పుడు, బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ అయినప్పుడు, మనం ఇంకా కరెక్ట్గా అనుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సెట్ అయిపోయింది, ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ అయింది, వర్క్ అనేది ఇప్పుడు వెళ్తే కనుక వర్క్ అనేది వెంటనే జరిగిద్ది అనుకున్న టైంలో అప్పుడు యేసుక్రీస్తు వచ్చినట్లు మనం భూమి మీదకి పంపించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా ఆయన సెట్ అయింది అని చెప్పి నేను అంటున్నానంటే, మనం చూస్తే ఇక్కడ అనుకున్న ఇప్పుడు చెప్పుకున్న రీతిగానే స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా చూసుకుంటే 400 సంవత్సరాల పాటు ఏమీ లేకుండా ఆ తర్వాత అప్పుడు వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తూ మెస్సియా వస్తాడు అని చెప్పి, అదేవిధంగా కన్యలు కూడా మనం మీకా ప్రవక్త రాసిన గ్రంథంలో ఉంటుంది 5వ అధ్యాయం 2వ వచనం. తర్వాత యెషయా ప్రవక్త చెప్తాడు, యెషయా గ్రంథం 7:14 ఉంటుంది, కన్యక గర్భవతి కుమారుని కన్నాను, అక్కడ ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టబడింది అని చెప్పి. అదేవిధంగా 7వ అధ్యాయం 14 వచ్చిన మాటని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్యకులందరూ కూడా ఆ సమయంలో దేవుని కోసం ఎదురు చూస్తూ యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా నా గర్భంలో కొట్టాలని చెప్పి ఆయన ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో, ఆధ్యాత్మికంగా మొత్తం కూడా దేవుని మాట కోసం ఎదురు చూస్తున్న సమయంలో, అదేవిధంగా రాజకీయంగా చూస్తే, రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే, బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఏ విధంగా అయితే మొత్తం సెట్ అయిపోయినట్లుగా మనం చూస్తే కనుక రోమిల కింద వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా ఎవరు భక్తి వాడదానికి రోమిలు పూజించే దేవతల్ని రోమిలు పూజించుకుంటూ ఉన్నారు. వారి కింద ఉన్న ఈ యూదులు తమ సొంత భక్తి వాళ్ళు చేసుకుంటూ ఎవరి భక్తి వాళ్ళదే చేసుకుంటూ ఉన్న సమయంలో, ఆ తర్వాత ఉన్న మేడోపర్షన్స్ వల్ల, మాది పార్టీల వల్ల పోస్టల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ మాట అనేది వెంటనే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ వెళ్తున్న సమయంలో, ఆ తర్వాత గ్రీకులు వాళ్ళు చేసిన పని అయినా యూనివర్సల్ లాంగ్వేజ్, ఒకే ఒక్క భాష అనేది ప్రపంచం మొత్తం ఒకే భాష లాగా చేసిన తర్వాత రోమిలు రవాణా ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అని ప్రిపరేషన్ చేసి ఈ చోటు నుంచి చోటుకి త్వరగా వెళ్ళడానికి మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. ఆయన రావడానికి 6 నెలల ముందు బాప్తిస్మా యోహాను వచ్చి మెయిన్ రోడ్ మీద నుంచి అని చెప్తా ఉంటాడు. ఆయన సువార్త ఎక్కడ చూస్తే వెళ్లే దారిలో యోర్దాను నది అద్దర్న కింద నుంచి యెరూషలేం నుంచి పైకి వెళ్ళేవాళ్ళు, ఎవరు గల్లీ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు ఎట్లా వెళ్తారు, రోడ్డు ఏదైతే ఉంటుందో మెయిన్ రోడ్ దగ్గర అక్కడుండి ఆ నదీ ప్రాంతంలో ఉండి ఆయన యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయనక ఒక వ్యక్తి రాబోతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు గురించి అనౌన్స్మెంట్ ఇస్తూ ఆ మెయిన్ రోడ్ లో ఆయన ఉండి వెంటనే సమాచారం అనేది ఇక్కడి నుంచి అక్కడికి పైనుంచి కిందకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో అక్కడ యేసుక్రీస్తు గురించి స్టార్ట్ చేసినట్లుగా, ఆ దేవుని వాక్యం అనేది ఇన్వెస్టర్ స్టార్ట్ చేసినట్లుగా అక్కడ చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ఆయన పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన గురించి చూస్తే వాక్యం అనేది వెంటనే ఇక్కడి నుంచి తూర్పు సీదోని ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా, దేవుని చేసే కార్యాలు ఆడదాకా వినపడుతున్నాయి అని చెప్పి చెప్తున్నట్లు మనం సువార్తలు మనం చూస్తుంటాం అనేక చోట్ల. ఎట్లాగ అంత త్వరగా వెళ్ళింది ఏంటంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం బ్యాక్గ్రౌండ్ లో రోమన్స్ వేసిన రోడ్ల వల్ల, అదేవిధంగా యూనివర్సల్ లాంగ్వేజ్ వాళ్ళు చేసిన ఒకే ఒక్క భాష వల్ల, గ్రీకులు వచ్చి చేసిన ఒకే ఒక్క భాష వల్ల, దానికి ముందు మాది పార్సీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసిన పోస్టల్ సర్వీస్ వల్ల, తపాలా సేవల వల్ల, ఇట్లాగా ఏ చిన్న కార్యం జరిగినా కానీ ఏదైనా కానీ ఎక్కడికైనా కానీ మన వెంటనే నెక్స్ట్ ఇక్కడ ఇస్రాయల్ దేశంలో లేకపోతే యూదా ప్రాంతంలో యెరూషలేం పట్టణంలో జరిగిన కార్యం కూడా కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలైనా కానీ, ఇటువైపు తూర్పు సీదోన్ ప్రాంతమే కానీ, పైన ఉన్న గల్లీ ప్రాంతం కానీ, అట్లాగా ఎక్కడికైనా కూడా వెంటనే సమాచారం అనేది వెళ్ళిపోతూ అక్కడ నుంచి ఇంకా వ్యాప్తి చెందినట్లు మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే అపోస్తలుల కార్యాలు చూస్తే కూడా అక్కడ నుంచి వాక్యం అనేది వెంటనే విరిగి వెళ్ళిపోయింది ప్రపంచం మొత్తం. వెంటనే వాళ్ళు అక్కడ శ్రమరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న అనుకూలతను చూస్తే దేవుని సేవను విరిగి వెళ్ళిపోవడానికి ఉన్న అనుకూలతను బట్టి కూడా రోడ్స్ కానీ ఒకే ఒక్క భాష కానీ బట్టి వీళ్ళు వెళ్ళిపోతూ మొత్తం దేవుని పరిచర్య అనేది, దేవుని మాట అనేది అందరికి వెళ్ళటానికి అనుకూలంగా ఉన్న సమయంలో అప్పుడు యేసుక్రీస్తు వచ్చినట్లుగా యేసుక్రీస్తు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక
పొలిటికల్ గా మనం రాజకీయంగా యేసుక్రీస్తు గురించి ఎదురు చూస్తా ఉన్న సమయంలో ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు ఆయన కన్య గర్భాన్ని పుట్టి వస్తాడు, మాకు మెస్సియా వస్తాడని చెప్పి ఆయన చూసే సమయంలో, అట్లాగే పొలిటికల్ గా ఎట్లయితే మొత్తం ఆధ్యాత్మికంగా స్వేచ్ఛా జీవితాన్ని ఉంటూ వారు ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటున్న సమయంలో ఒకరి కింద ఉన్నా గానీ ఆ తర్వాత ఉన్న మాదీ పార్టీలు వాళ్ళ వల్ల వచ్చిన తపాలా సేవల వల్ల వెంటనే సమాచారం అనేది ఎక్కడి నుంచి పైనుంచి కింద ప్రపంచంలో మూలకి వెళ్ళిపోవటానికి దేవుని కార్యాలు అనేవి వెంటనే వెళ్ళిపోతాయి అనుకున్న టైంలో, ఆ తర్వాత గ్రీక్స్ వల్ల ఏకైక భాష వచ్చి తర్వాత రోమన్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ అనేది మనం చూస్తే కనుక అట్లాగా మొత్తం ఉన్న సమయంలో యేసుక్రీస్తు గురించి అవన్నీ కూడా ఈజీగా దేవుడు చేసే కార్యాలని ప్రతి మూలకి వెళ్ళిపోతున్న టైంలో అప్పుడు ఆయన వచ్చినట్లుగా భూమి మీదకి వచ్చి మానవ రూపుగా వచ్చినట్లుగా దేవుని గురించి మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తే కనుక ఒక మాట చూసుకున్నాం, వెంటనే ఒక మాట చూసుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి వచ్చినట్టు చూస్తే కనుక ఆయన యెరూషలేము దగ్గర ఇక్కడ బాగా తీసుకున్నది ఎంత కూడా యెరూషలేము దగ్గర ఉంటుంది. ఇదంతా కూడా యెరూషలేముకి దగ్గరలో ఉన్న యొర్దాను నది ప్రాంతంలో యోదయ అరణ్యంలో 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసం తీసుకుంటారు. అక్కడి నుంచి తర్వాత 4వ అధ్యాయం చివరిలో ఒకటి చూస్తే కనుక ఆయన కార్యాల గురించి చూస్తూ యెరూషలేము సమాజ మందిరాల్లో బోధించిన తర్వాత 4వ అధ్యాయం 34లో చూస్తే ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించను, నానా విధములైన రోగముల చేతను వేదాంత చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయం పట్టిన వారిని ఆయన స్వస్థపరిచినని చెప్పి 4వ అధ్యాయం 34 వచ్చిన మనం చూస్తూ ఉంటాం. సిరియా దేశం అనేది అక్కడ ఇస్రాయల్ దేశం మ్యాప్ లో చూసినా కూడా ఒక 100-200 కిలోమీటర్ల లోతులు ఉంటుంది, కొంచెం పక్కన ఉంటుంది. కింద మనం యెరూషలేము నుంచి చూస్తే కనుక ఒక 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. కానీ వెంటనే ఆయన సిరియా ఇక్కడ చూస్తే ఆయన యెరూషలేములో ఉన్నాడు, ఇక్కడ పైన ఉన్న సిరియా దేశం అక్కడికి ఆయన కీర్తి అక్కడికి వెళ్ళిపోయింది వెంటనే అని చెప్పి ఉంటుంది. అట్లాగా ఎందుకు వెళ్ళిపోయింది అంటే మనం చెప్పుకున్న విధంగా ఏవైతే ప్రిపరేషన్ అనేది యేసుక్రీస్తు రావడానికి ముందు దేవుడు చేసిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో, తండ్రి అయిన దేవుడు చేసిన ప్రిపరేషన్, ఆ ప్రిపరేషన్ వల్ల ఆ పరిపూర్ణత అనేది ఏదైతే ఉందో ఆ పరిపూర్ణత అనేది చెందటం వల్ల వెంటనే యేసుక్రీస్తు చెప్పిన మాటలు వెంటనే వెళ్ళిపోయినట్లుగా తర్వాత చూస్తే ఇక్కడ ఆ సిరియా దేశానికి వెళ్ళడం కాకుండా గల్లియా, దెక్పోలి, యెరూషలేము యూదయ ప్రదేశాల నుండి యొర్దాను అవతల నుండి కూడా, అంటే ఇవన్నీ కూడా చూస్తే కొన్ని కిలోమీటర్లు ఇది కూడా దగ్గరే కాదు. ఏ దేశం కూడా ఏ ప్రాంతం కూడా యెరూషలేము మనం చూస్తే కనుక ఒక్కొక్కటి 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అట్లా ఉంటుంది ఆ ప్రదేశం అంతా చూస్తే కనుక. కాబట్టి అంత దూరం కూడా వెంటనే వ్యాపించి మాటలోని వెంటనే వెళ్ళిపోయింది. 100 కిలోమీటర్లు అంటే ఎక్కడుంది మనం చూస్తే కనుక మనం గుంటూరులో ఉన్న వాళ్ళకైతే దగ్గర ఏలూరు అవతల దాకా ఉంటుంది, ఇటువైపు కిందకి వెళ్ళి ఒంగోలు దాకా అంత దూరం కూడా వెంటనే యేసుక్రీస్తు గురించి మాట వెళ్ళిపోయిందంటే ఆ సమయంలో ఉన్న అనుకూలతను బట్టి ఏదైతే ఉందో ఆ సింగిల్ లాంగ్వేజ్ ఒకే ఒక్క భాష అయిన గ్రీక్ భాషను బట్టి తర్వాత ఉన్న పోస్టల్ సర్వీస్ని బట్టి అంచెగంటను బట్టి ఉన్న రోడ్లను బట్టి ఏ మాట అయినా ఏ కార్యమైనా వెంటనే తెలిసిపోతుంది అవతలకి వెళ్ళిపోతుందని చెప్పి ఉన్న ప్రిపరేషన్ బట్టి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం చూస్తే కనుక అక్కడ ఉన్న మాటల్ని ఏదైతే మనం ఫుల్ఫిల్మెంట్ మనం చూస్తూ ఉంటాము, కాలం పరిపూర్ణత అని చెప్పి ఏదైతే ఉందో ఆ పరిపూర్ణత చెందిన తర్వాత యేసుక్రీస్తు వచ్చినట్లుగా యేసుక్రీస్తు గురించి ఆయన రావడానికి అనుకూలతలను బట్టి మనం చూస్తాం. అసలు అనుకూలత చెందినప్పుడు యేసుక్రీస్తు వచ్చినట్లుగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినట్లుగా తన వచ్చి యేసుక్రీస్తు కూడా ఆయన కూడా తన పని తాను ఊహించుకున్నట్లుగా మనం ఆయన కాలం పరిపూర్ణత చెందిన తర్వాత ఆయన వచ్చి ఆయన పని ఆయన చేసినట్టు మనం చూస్తుంటాం. అట్లాగే మనం కూడా దేవుని పని చేస్తూ ఉన్నాం కదా, అనేక మంది దేవుని పని చేస్తున్నాం, దేవునిలో నడుస్తున్నాం కాబట్టి అంతవరకు కూడా మనం కూడా దేవుని పని చేస్తూ ఆయన మనకు అప్పగించిన కార్యాన్ని మనం నెరవేర్చేవారని ఉన్నాం. చిన్న వాక్యం దేవుడు జయించింది కాబట్టి ఆమేన్.